ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వకందార్థములు. ఈ భద్రాద్యంకితమును తెలుపుచున్నారు. ఓ శిష్యుడా, అందమగు స్వాతి వర్షపు బిందువులెందెందుబడునో పృథివిని తద్బిందువులు పాదివశమున జందును తగున అమరూప చేష్టాధికమును. అట్లనే నీవు చెంది విన్నియును. మందితో జతగూడి మాట్లాడినంతలో అందుకే సహవాస మరయోముతగోదాన్ని చేష్టాధికమును. అట్లనే నీవు జంది విన్నియును. ఓ శిష్యుడా, స్వాతి కార్తిలో కురిసిన వర్షపు బిందువులు ముత్యపు చెప్పలో పడి మంచి ముత్యములుగాగుచున్నవి. రేగడి నేల యందు పడి తీయని జలముగాగుచున్నవి. అదే సవిటి నేల యందు పడి ఉప్పు జలముగా అగుచున్నవి. ఇసుక నేల యందు పడి నామరూపములు లేకపోవుచున్నవి. ఇట్టి వర్షపు బిందువులు సాధు సంబంధము వలన వేరువేరు రూపనామగుణములను పొందుచున్న విధముగా నీవు కూడా జ్ఞానులతో సాంగత్యము చేసినచో జ్ఞానివగుదువు. పరిపూర్ణ స్థితి కలిగియుండిన వారితో సాంగత్యము చేసినచో పరిపూర్ణుడవగుదువు. కావున నీవు చక్కగా విచారించి పరిపూర్ణ స్థితి కలిగియున్న వారితో సాంగత్యము చేయుము. ఓ శిష్యుడా, స్వాతి కార్తిలో కురిసిన వర్షపు బిందువులు ముత్యపు చెప్పలో పడి మంచి ముత్యములుగా అగుచున్నవి. మనకే వర్షాకాలములో ఈ కార్తులు అంటే మనకే ఈ వర్షాలు కురిసేదానికి ఏ ఏ కార్తులలో వర్షాలు పడతాయో అని మనకి ఒక వ్యవసాయదారుడికి ఫలానా కార్తులో ఈ వర్షం పడుద్ది, ఫలానా కార్తులో ఈ వర్షం పడుద్ది అనే వాళ్ళకి ఒక అలవాటు ప్రకారంగా వాళ్ళు ఈ స్వాతి, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ కార్తె మట్టికి మనకు వర్షాలు పడవటం అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడి నుంచి మనకి ఈ ఎక్కడి నుంచి అంటే మనకు మే నెలలో వచ్చే యొక్క కార్తీక ఏంటిదంటే ఈ మే నెలలో వచ్చే కార్తీక నుంచి అక్కడి నుంచి మనకు వర్షాలు అనేది మనకు ఎప్పుడు దాకా పడతాయి అంటే సెప్టెంబర్, అక్టోబర్ దాకా మనకి ఈ వర్షపు కార్తులు అనేది తయారవుతాయి. ఈ మే నెలలో ఈ రోహిణి కార్తీక నుంచి మనకు వర్షాలు అనేది బిగుం కావటం జరుగుద్ది అన్నమాట. అట్లానే ఈ కార్తుల్లో ప్రతి కార్తుల్లో కూడా వర్షాలు పడుతూ ఉంటాయి. కానీ దీనిలో ఒక ప్రత్యేకత ఏంటిది అంటే
స్వాతి కార్తిలో పడ్డ వర్షపు చినుకులేవైతే ఉండయో ఆ వర్షపు బిందువులు సముద్రము వెంట ఈ ముత్యపు చెప్పలో ఈ ముత్యపు చెప్ప ఏదైతే ఉందో ఆ ముత్యపు చెప్ప ఈ స్వాతి కార్తికి పడే యొక్క చినుకులకి నోరు తెరుచుకొని ఉండటం అనేది జరుగుద్ది. ఆ చెప్ప అనేది నోరు తెరుచుకొని ఉండటం జరుగుద్ది. ఎప్పుడైతే ఈ స్వాతి కార్తి యొక్క వర్షపు బిందువు ఆ చెప్పలో కానీ పడిందంటే ఆ చెప్ప వెంటనే మూసేయటం అనేది జరుగుద్దన్నమాట. అది వెంటనే ఈ చినుకు స్వాతి కార్తిలో పడ్డ చినుకు దాంట్లో ఆ చెప్పలో కానీ పడిందంటే వెంటనే ఆ చెప్ప అనేది రెండు యొక్క చివర్లు మూతేయటం అంటూ జరుగుద్ది. అయితే ఆ మూతేసిన తర్వాత ఆ ఏ తీరుగా మూత లోన ఉండ చినుకు ఏ తీరుగా తయారవుతాయి అంటే మంచి ముత్యాలుగా, అంటే ఆ స్వాతి కార్తిలో పడ్డ చినుకు ముత్యపు చెప్పలో పడ్డ చినుకు ఒక ముత్యములుగా తయారవుతాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ రేగడ నేల యందు పడి మనం రేగడ నేలంటే ఏదైతే మనకి ఈ మొక్కకి అనుకూలంగా ఉండి ఈ మొక్కకి వేసి ఆ మొక్కను కానీ సారవంతమైన నేలగా ఉన్నప్పుడు ఆ మొక్కకి కావాల్సిన బలం కానీ పోషకాలు కానీ ఉన్న నేల ఏదైతే ఉన్నదో ఆ నేల రేగడ నేల అంటాం. ఇక్కడ ఆ రేగడ నేలలో పడ్డ యొక్క చినుకు ఏ విధంగా తయారవుద్ది అంటే అది తీయని జలంగా, అంటే మనం తాగేదానికి సరిపోయే యొక్క నీరుగా అక్కడ పడ్డ జలము ఆ వర్షపు నీరు ఆ తీరుగా తయారవుద్ది. ఇంకా చవిటి నేలలో చవుడు నేల యందు మొక్కకి అనుకూలమైన వాతావరణము కాకుండా మొక్క కానీ అక్కడ వేస్తే అది వెంటనే చనిపోయే విధంగా ఉండే నేలలో బీడు నేలలో చవుటి నేలలో అని అంటాం. ఆ చవిటి నేలలో పడ్డ జలము వర్షపు యొక్క చినుకు ఏ తీరుగా ఉంటుందంటే ఉప్పు నీరుగా మారుద్ది. కాబట్టి ఇంకా ఇసుక నేలలో పడ్డ యొక్క చినుకు ఏ విధంగా ఉంటుంది అంటే అక్కడ నామరూపాలు అంటూ లేకుండా ఎప్పుడు పడ్డ చినుకు అప్పుడే నేలలోకి ఇనికిపోవటం అనేది జరుగుద్ది. అట్లాగే ఈ ఉపాధులు సంబంధము వలన వేరువేరు రూపనామ గుణములను పొందుతున్న విధముగా, అంటే ఇక్కడ ఏదైతే ముత్యపు చెప్పలో పడ్డ చినుకు అక్కడ ముత్యముగాను, ఇక్కడ రేగడ నేలలో పడ్డ చినుకు యొక్క తీపి నీళ్ళుగాను, చవిటి నేలలో పడ్డ నీరు చవుడుగాను ఉప్పుగాను, ఇంకా ఇసుక నేలలో పడ్డ వర్షపు నీరు అది నామరూపకం అంటూ లేకుండా ఇసుకలో అసలు కలిసిపోయే విధంగాను, అంటే ఒక్కొక్కసాట ఒక్కొక్క రకమైన మార్పు భూమి కానీ ఉపాధులు కానీ ఉండకాడ ఒక్కొక్క మార్పు ఉన్నట్లుగానే వేరువేరు రూపనామ గుణములను పొందుతున్న విధముగా నీవు కూడా శిష్య నీవు కూడా జ్ఞానులతోటి సాంగత్యము చేసిన సో జ్ఞానివగుదువు. నువ్వు కూడా ఏదైనా సరే, మనము కూడా ఈ ప్రపంచములో అనేక రకాల గుణాలు కలిగిన మనుషులు ఉంటారన్నమాట. మనం ఎవరితోటైతే మనం సాంగత్యము కానీ చేశాము అంటే వాళ్ళ యొక్క గుణగణాలు కానీ వాళ్ళ అలవాట్లు కానీ మనకి తప్పనిసరిగా తయారవుతాయి అన్నమాట. అట్లానే జ్ఞానులతోటి కానీ మనం సాంగత్యం కానీ చేసినట్లయితే
ఆ జ్ఞానం యొక్క స్వరూపాన్ని మనం పొందగలుగుతాము. అంటే సాక్షాత్ జ్ఞాన స్వరూపమే కాగలుగుతాము. ఇంకా పరిపూర్ణ స్థితి కలిగి ఉండిన వారితోటి సాంగత్యము చేశాము అంటే తప్పనిసరిగా అటువంటి పరిపూర్ణ స్థితినే పొందగలుగుతాము. ఇంకా ఆ పరిపూర్ణ స్థితుడు కాగలుగుతాం. కావున నీవు చక్కగా విచారించి పరిపూర్ణ స్థితి కలిగి ఉన్న వారితోటి సాంగత్యము చేయము. దీన్ని బట్టి మనకి ఏమి అర్థమవుతూ ఉన్నది? లోకములో మనము ఎవరి సాంగత్యము అయితే మనకి జీవితము ప్రశాంతంగా మనకి ఉన్నతమైన స్థితి మనకి లభించుద్ది అని అన్నప్పుడు ఎవరైనా సరే జ్ఞానులుగానే ఉంటే మనం ఆలోచించి వాళ్ళతోటి జ్ఞానులతోటి మన సహవాసం కానీ సాంగత్యం కానీ దొరికినట్లయితే వాళ్ళ దగ్గరకే మనం వెళ్ళటం, వాళ్ళతోటి కాలాన్ని ఎక్కువగా వాళ్ళతోటి గడపటం అనేది కానీ మనకు జరిగినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ యొక్క జ్ఞానం యొక్క స్థితి మనం పొందగలుగుతాం. ఎందుకు అట్లా పొందగలుగుతాం? ఎవరి దగ్గర ఎటువంటి వృత్తి కానీ ఎటువంటి గుణం కానీ వాళ్ళ దగ్గర అయితే ఉన్నదో అది మనకు తెలియబడకుండానే ఆ గుణానికి సంబంధించిన భావనలే వాళ్ళ దగ్గర నుంచి బయటకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక దొంగవాడి దగ్గర కానీ మనం సహవాసం చేసినట్లో లేకపోతే ఆ దొంగోడితోటి మన పరిచయం కానీ ఉన్నట్లయితే వాడి యొక్క ఆలోచనలో వాడి యొక్క భావనలో ఏ విధంగా ఉంటాయి అంటే ఎక్కడ పోయి దొంగతనం చేస్తే మనం ఎక్కువ డబ్బు సంపాదించుకొస్తాము, ఎక్కడ దొంగతనం చేస్తే ఎక్కువ బంగారం తీసుకొట్టుకొని వస్తాము, ఈ విధంగా వాడి ఆలోచనలన్నీ వాడి భావనలన్నీ ఆ విధంగా మనకి వాడి దగ్గర ఉన్నంతసేపు వాడి ఆలోచనలు వాడి గుణాలన్నీ ఆ విధంగా ఉంటాయి. కాబట్టి అటువంటి భావనలే మనకి కూడా తయారవుతాయి. అదేవిధంగా ఒక మంచివాడి దగ్గర కానీ మనం సహవాసం కానీ చేసినట్లయితే వాడి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? నిద్రలేసింది మొదలు తన వృత్తి ఏదైతే ఉందో, తన పని ఏదైతే ఉందో, తన కర్తవ్యం ఏదైతే ఉందో, తన కర్తవ్యాన్ని తన పనిని తను చేసుకుంటూ తను సంపాదించుకున్న దాంట్లో తన కుటుంబాన్ని గడుపుకుంటూ చేతనైతే ఒకరికి అంత మేలు చేస్తాము, లేకపోతే మన మట్టికి మనం ఉంటాము అనుకున్న గుణంతో వాడు జీవన విధానం గడుపుతూ ఉంటాడు. కాబట్టి వాడితోటి మన సహవాసంగానే మనం కలిగినట్లయితే మనకి కూడా అటువంటి అలవాట్లే మనకు తయారవుతాయి. అట్లానే ఇక్కడ జ్ఞానులతోటి కానీ మన సహవాసం కానీ కుదిరినట్లయితే ఆ జ్ఞానుల యొక్క విధానం ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ సాంగత్యము, ఈ శరీరం అనేది అశాశ్వతమైనది, ఈ శరీరము ఎప్పుడూ కూడా నిత్యమైనది కాదు. కాబట్టి ఈ శరీరానికి అంతర్గతంగా అతి సూక్ష్మంగా ఈ శరీరంలో ఈ జ్ఞానస్వరూపమైన జీవుడు ఉంటేనే ఈ శరీరం అనేది ఉన్నది. ఆ జీవుడే ఈ శరీరానికి సర్వక్రియలకి సర్వ పనులకి ఆధారమైన రూపకము. అందువల్ల జీవుడై మనం బ్రతకటం అనేది ఎటువంటిదంటే ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని ఈ శరీరానికి విలక్షణంగా ఉండి ఈ శరీరానికి అంటకుండా ఆ జ్ఞాన స్వరూపమై మనం జీవించగలుగుతాము అని అటువంటి జ్ఞానులు అటువంటి యొక్క అనుభూతిని చెంది అటువంటి సాంగత్యమే వాళ్ళ దగ్గర కానీ మనం చేరినట్లయితే వాళ్ళతోటి మనం సహవాసం కానీ చేసినట్లయితే మనకు అటువంటి జ్ఞానం అనేది మనకి తయారవుద్దన్నమాట. ఈ విధంగా ఈ లోకములో అనేక రకాలుగా కలిగిన గుణం కలిగిన వ్యత్యాసం కలిగిన మనుషులు మానవులు ఉంటారు. అయితే ఇక్కడ మనకి వాస్తవకంగా కావాల్సింది ఏంటిది అంటే అన్నింటికంటే మించింది ఈ పరిపూర్ణం యొక్క స్థితి.
పరిపూర్ణము యొక్క స్థితి అంటే ఏది పొందితే మళ్ళీ తిరిగి ఈ జన్మకు రారో అటువంటిది పరిపూర్ణ స్థితి అంటే. అదే భగవంతుని యొక్క స్వరూపము అన్నా కూడా, అదే పరమాత్మ యొక్క స్థితి అన్నా కూడా. అక్కడికి చేరుకుంటే మళ్ళీ ఇక ఈ జనన మరణం అనే చక్రం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు అని ఆ పరిపూర్ణం యొక్క స్థితిని పొందిన మహనీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి సహవాసం కానీ వాళ్ళతోటి సాంగత్యం కానీ మనం చేసినట్లయితే శిష్య, చివరికి మనం ఆ పరిపూర్ణ స్థితిని తప్పనిసరిగా పొందగలుగుతాము. కాబట్టి ఈ లోకములో ఈ విధంగా అనేక రకాల గుణాలు కలిగిన మనుషులు, మానవులు ఈ లోకములో మనకి కనపడుతూ ఉంటారు. కాబట్టి మనకి ఏది ఉన్నతమైనదో, ఏది మనకి కావాలో, ఏ గుణాన్ని మనం అనుసరించి ఈ జీవితం అనేది గడపాలో అటువంటి దాన్ని మనమే ఎంచుకొని అటువంటి వారితోటి మన సహవాసం, మనం వాళ్ళతోటి ప్రయాణం అంటూ కానీ సాగించాము అంటే మన జీవితం అనేది బాగుపడేదానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ లోకములో ఈ చెడ్డవాళ్ళు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, దొంగలు ఉంటారు. మనల్ని అటువంటి ఉన్నతమైన స్థితికి, ఏదైతే పరిపూర్ణ స్థితిని పొందించేదానికి సంబంధించిన సాధు పొంగవులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ లోకములో ఉండాల్సిందేనో ఈ లోకములోనే ఉంటారు. కాబట్టి ఏది అన్నింటికంటే ఉన్నతమైనది అని ఆ ఉన్నతమైన దాన్ని మనం ఎన్నుకోవాలే కానీ అతలాపతలానికి తీసుకెళ్ళి మళ్ళీ మనకు ఈ జీవితంలో అనేక రకాలుగా కష్టాలు వచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు వచ్చే యొక్క సాంగత్యం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు చేయకూడదు. ఎందుకు అంటే మనకు మొట్టమొదట ఏదైనా ఒక మంచి విషయాన్ని మనం సాధించాలి అనంటే మొదట మనకు ఆ మంచి విషయానికి సంబంధించిన మొట్టమొదటి మట్టుకి తప్పనిసరిగా అది కష్టంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఎవరికైనా సరే. కానీ అది క్రమేపీ ఆ కష్టం అనేది ఓర్చుకొని, ఆ కష్టానికంటూ దడవకుండా, బెదరకుండా ఆ కష్టాన్ని ఓర్చుకొని, ఎంత కష్టం వచ్చినా సరే నాకు ఈ మంచి మార్గమే కావాలి అని నిలబడి ముందుకు కానీ సాగిపోగలిగాము అంటే తర్వాత వచ్చేది మొత్తం సుఖంగానే, మనకి సుఖమే తయారవుద్ది అన్నమాట. అయితే మొదటలో మనకి సుఖంగా ఉండి ఇంతకన్నా సుఖం అంటూ లేదు అని ఆ సుఖానికి సంబంధించిన సహవాసం, ఆ సుఖానికి సంబంధించిన వాతావరణాన్ని, గుణాన్ని కానీ మనం ఎన్నుకున్నాము అంటే తర్వాత దాని వెనకాల వచ్చే కష్టాలు అనేది, దాని వెనకాల వచ్చే బాధల సాధలు కానీ అంతా ఇంత కాదు. అందువల్ల ఏదైనా సరే ఈ లోకములో ద్వంద్వంతో కూడుకొని ఉంటుంది. ఒకటి వచ్చింది అంటే, ఒకటి ఉన్నది, ఒక మంచి ఉన్నది అంటే తప్పనిసరిగా దాని వెనకాల చెడు అనేది ఒకటి ఉండనే ఉంటుంది. ఒక చెడు ఉన్నది అంటే దాని వెనకాల ఒక మంచి ఉండనే ఉంటుంది. ఒక సంతోషం ఉండదని మనం పొంగిపోయాము అంటే దాని వెనకాల దుఃఖం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల ఒక దుఃఖం మనకు వచ్చింది అని ఎన్నికైనా బాధపడుతున్నామంటే ఒక సంతోషం అనేది కూడా వచ్చుద్ది. ఈ ద్వంద్వంతో కూడుకున్నది ఈ ప్రపంచం మొత్తం కూడా. కాబట్టి మనం ఎవరి సాంగత్యం చేయాలి? పరిపూర్ణ తత్వాన్ని పొందిన మహనీయుల సాంగత్యాన్ని కానీ మనం చేసినట్లయితే, సహవాసం చేసినట్లయితే తప్పనిసరిగా పరిపూర్ణ స్థితిని మనం కూడా పొంది ఈ జనన మరణం అనే చక్రములో నుంచి తప్పించుకోగలుగుతాము. ఓం తత్సత్.